నేను అందుకని ఈరోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ కూడా ఈ చిల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్క్రూటినీ అయిపోయింది, యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం 13న జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు కదా నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అదే చెప్పాను అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు. ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవమానించి కౌరవ సభ. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఈ ముఖ్యమంత్రి 2019లో మీ దగ్గరికి వచ్చాడు, పాదయాత్ర చేశాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలన్నీ కూడా సవరదీశాడు, ముద్దులు పెట్టాడు. మా తల్లి చెప్పారెట్టు పెట్టాడా లేదా? మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు. కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు. పాపం అని మీరంతా ఓట్లేశారు. ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ కొవ్వూరులో మీరందరూ ఉన్నారు. ఒక్కరి జీవితంలో సరే, మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశాడా? ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక కాలేజీ వచ్చిందా? మరి ఏం జరిగింది? అన్ని చేసేసానంటున్నాడు. నేను ఒక విషయం అడుగుతున్నా. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. బటన్ నొక్కుతున్నావు. నువ్వు బటన్ నొక్కిందెంత? నువ్వు బటన్ బొక్కిందెంత? బటన్ నొక్కి దోసిందెంత అని అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ని. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఇసుక మీకు దొరుకుతా ఉన్న తమ్ముళ్ళు ఈరోజు పక్కనే నది ఉంది, మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా? ఏంటి కారణం? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు? 1000 రూపాయలు. ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5000. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి? భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది తిండి లేక చితికిపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రేటు పెరిగిందా లేదా? దేనివల్ల పెరిగింది? భారతీయ సిమెంట్. ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి, సిమెంట్ రేట్లు పెంచాలి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం. భారతీయ సిమెంట్కు మాత్రం లాభాలు. సాక్షి పేపర్కి అయితే లాభాలు. మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా 5 ఏళ్లలో? ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు. అదొక బలహీనత. మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు. అవునా కదా? అది తాగితే ఏమవుతా ఉంది? ఆరోగ్యం, కడుపులో మంట, లివర్ దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డలు వాళ్ళని
హాస్పిటల్ తీస్తే పోలేక అవస్థపడుతున్నారు. కడాన కొంతమంది చనిపోతున్నారు. అంటే నీ స్వార్థం కోసం నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.